గడిచినటువంటి వారమంతయు మమ్మలను మీ సజీవమైన రెక్కల చోటున భద్రపరిచి ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. తిరిగి ప్రభు దినాన్ని ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించుటకు మేము చేరి ఇంతవరకు కీర్తనలతో మిమ్మల్ని స్తుతించినాము తండ్రి. సమయంలో మీ గ్రంథంలో నుంచి కొన్ని సంగతులు మేము ఆలోచన చేయబోతూ ఉంటుండగా సమయోచితమైన జ్ఞానంతో మీ దాసులైన నన్ను నింపి నాలో ఉన్న పరిశుద్ధాత్మ సహాయం నాకు అనుగ్రహించి మీ పాత్రగా వాడుకొనండి. చేరువ చిన్న బిడ్డలు ఎవరైనా బలహీనలు ఉన్నట్లయితే అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని క్షేమం అనుగ్రహించండి తండ్రి. సమస్తము మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తూ ఏ సంగతులైతేనైనా మా కుటుంబాలకు మా వ్యక్తిగతమైన జీవితాలకు అలాగే సంఘాలకు అవసరమో ఆ సంగతులను మాకు నేర్పించమని క్రీస్తు యేసు వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధనకు చేరువచ్చిన దేవుని పిల్లల మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేసుకుంటూ ఈరోజు మనము బోర్డు మీద ఉన్నటువంటి అంశాన్ని బట్టి కుటుంబ వ్యవస్థలో ఇంకొక అడుగు ముందుకేసి గత వారం కూడా కుటుంబాన్ని గురించే మనం ఆలోచన చేసాం. ఈరోజు కూడా కుటుంబము ఒక వంశవృక్షం అయితే అందులో వివాహం అనేటువంటిది ఒక విత్తనం లాంటిది. విత్తనం ఎంత నాణ్యమైనదైతే వృక్షం అంత మంచి ఫలాలను ఇస్తుంది. అటువంటి మంచి ఫలాలను ప్రతి కుటుంబం కూడా పొందుకోవాలని ఎదురు చూస్తూ ఉంటాం. ఆ యొక్క కుటుంబంలో ఈరోజు మనము ఉత్తమమైనటువంటి భర్త యొక్క లక్షణాలని ఆలోచన చేద్దాం. ఉత్తమమైనటువంటిది అనేటప్పటికీ ఏదైనా చూజ్ చేసుకుంటానికి లేక ఎన్నిక చేసుకుంటానికి రెండు మన ఎదుటి దేవుడు ఉంచినప్పుడు అందులో శ్రేష్టమైనది ఏదో అదే మనం ఎన్నిక చేసుకుంటాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనంలో దేవుడైన యెహోవా నేడు మీకు మీ ఎదుట రెండింటిని ఉంచాను అనే సందర్భాన్ని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి ఆ సందర్భం అంటే ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనం, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచున్నాను. దేవుడు రెండింటిని మనుషులు ఎదుట ఉంచాడు. ఒకటి జీవాన్ని, రెండు మరణాన్ని. మీరే ఎన్నిక చేసుకోండి, అందులో ఉత్తమమైనది ఏదో అది మీరు సెలెక్ట్ చేసుకోండి అన్నాడు. ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది. మీరు దేన్ని ఎన్నిక చేసుకుంటారో భూమి ఆకాశాలను మీ ఎదుట సాక్షులుగా పెట్టాను. అందువల్ల ఉత్తమమైనటువంటిది ఏంటి అనేది ఒక భక్తుడు యెహోషువ గ్రంథము 24వ అధ్యాయంలో
మనందరికీ తెలిసినటువంటి ఆ మాటే 15వ వచనంలో భక్తుడు మాట్లాడుతూ, యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. 24:15 ద్వితీయ యెహోషువ గ్రంథం. మీరెవరిని సేవింప కోరుకొనును నేనునో నా ఇంటి వారును యెహోవాను సేవించేదము అనెను. అంటే యెహోషువ భక్తుడు ఏది ఉత్తమము అనుకున్నాడో, యెహోవాను సేవించుటే ఉత్తమం అనుకున్నాడు. యెహోవాను సేవించడము, యెహోవాను ఆరాధించడము, దేవుని కొనియాడడం అనేటువంటిదే ఉత్తమమైనటువంటిదిగా అతని జీవితంలో ఎన్నిక చేసుకున్నాడు అన్నమాట అండి. అందువల్ల ఉత్తమమైనటువంటి భర్త యొక్క లక్షణాలు అనేది ఒక్కొక్కటిగా మనం ఆలోచించేద్దాం. ఓకే, మొట్టమొదటిగా మనం ఏం ఆలోచన చేస్తామంటే ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్యను రెబ్కా గర్భవతి అయ్యాను. ఉత్తమమైన భర్త చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటంటే భార్య కొరకు ఏం చేసేవాడుగా ఉంటాడో ప్రార్థించేవాడుగా ఉంటాడు. ఎవరి ప్రార్థన వాళ్ళదే కాదండి, భార్య కొరకు కూడా ఏం చేయాలంట? భర్త ప్రార్థన చేయాలి. మరి ఇస్సాకు భార్య కొరకు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఏ అక్కర ఉన్నదో ఆ ఇంట్లో చూశాడు. తన భార్యకి ఏది అవసరమో చూశాడు. దాని నిమిత్తము మనుషులను అడగలేదు, కానీ ఎవరికి ప్రార్థించాడు? యెహోవాకు ప్రార్థన చేశాడు. దేవుడు అతని ప్రార్థన ఆలకించి 2 బిడ్డలు ఇచ్చారా లేదా? ఇచ్చారు. మరి పిల్లలు లేనటువంటి వారు, గర్భఫలం లేనటువంటి వారు ఈ మాటను బట్టి భర్త భార్య కొరకు ఏమి చేయాలని అర్థమవుతుంది? ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ఏముందలే అనుకుంటా. నువ్వు మోకరించి దేవుణ్ణి అడిగితే అడుగుడి మీకు ఇయ్యబడుననే మాట అవాస్తవమా? కాదుగా. మరి యెహోవాను మనం అడుగుచున్నప్పుడు దేవుడు నా కుమారుడు పదే అడుగుతున్నాడు కనుక తగిన సమయంలో తన భార్యను దర్శించాలి, గర్భఫలం ఇవ్వాలి అని దేవుడు ఆలోచన చేసి, ఎందుకంటే ఒట్టి మాట కాదు, దేవుడు ఆలోచన కూడా చేయాలి. ఎందుకంటే ఆయన ఆలోచన సభలో మనం ఉండాలి. పరలోకంలో దేవునికి ఒక ఆలోచన సభ ఉంది. ఆ సభలో మన గురించి కూడా డిస్కస్ చేయాలి. మనం కూర్చుని ఎలాగైతే కొన్ని మీటింగ్స్లో మనం మాట్లాడుకుంటామో అలాగే దేవుడైన యెహోవా కూడా పరలోకంలో పరిశుద్ధుల సమాజంలో దేవుడు కూడా మన గురించి మనం మాట్లాడుకుని మనకి ఆశీర్వాదం ఇవ్వాలి అని ఆయన నిర్ణయం తీసుకోవాలి. నువ్వు పదే ప్రార్థన చేస్తుంటున్నప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు ఏమి ఇచ్చేవాడై ఉన్నాడని గ్రంథం చూసాం. ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు. అయితే మన పని ఏంటంటే, నువ్వు ఉత్తమమైనటువంటి వ్యక్తిగా అనిపించుకోవాలనుకుంటే భార్య కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దాదాపుగా 20 సంవత్సరాల సంతానం లేదు ఆవిడికి. మరి సంతానం లేదు కదా, ఇంకెందుకులే నాకు, ఇంకా నన్ను దేవుడు వదిలిపెట్టేసాడు అని అనుకున్నదా? అనుకోలేదుగా. నా భార్య పరిస్థితి ఏంటని భర్త ఆలోచన చేసి భార్య కొరకు ఏం చేశాడండి? ప్రార్థించాడు. రెండో సంగతి వస్తున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 28వ వచనాన్ని చూసినట్లయితే, అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె, అదేండి, సొంత శరీరం వలె భార్యను ఏం చేయాలంట? ప్రేమించాలి. ఇది సాధ్యపడద్దంటారా? ప్రతి మనిషి ఎక్కువగా ప్రేమించేది ఎవరిని? శరీరాన్ని.
పిల్లల కన్నా, భర్త కన్నా, భార్య కన్నా ప్రతి ఒక్కరికి ఎక్కువగా ప్రేమ ఉండేది దేని మీద తెలుసా? వాళ్ళ శరీరం మీదే. ఆత్మ విషయంలో అంత కేర్ ఉండదండి. ఆత్మీయ జీవితం ఏమవుతే దేవుడే చూసుకుంటాడులే అని అనుకుంటాం. శరీరం దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు శరీరాన్ని ఎలాగైతే కాపాడుకుంటున్నాడో యజమాని, మంచి ఆహారం తీసుకోవాలంట, 2 పూట్ల స్నానం చేయాలంట, బలహీనత వస్తే వైద్యం చేయించుకుంటాం దేహానికి. ఎంత ప్రేమించకపోతే ఈ శరీర విషయంలో అంత జాగ్రత్తలు తీసుకుంటాం. అన్ని జాగ్రత్తలు కూడా ఇప్పుడు ఎలాగైతే సొంత శరీరాన్ని ప్రేమించుతుంటున్నారో, ఉత్తమమైనటువంటి భర్త తన సొంత శరీరాన్ని ప్రేమించినట్లుగా తన భార్యను కూడా ఏం చేయాలంట? ప్రేమించాలంట. 3వ సంగతికి వస్తున్నాం. నిర్గమాకాండము 20వ అధ్యాయం. దేవుడైన యెహోవా ఆజ్ఞలను ఇచ్చినప్పుడు దాదాపుగా 603 ఆజ్ఞలు ఉన్నాయి. 603 ఆజ్ఞలు కూడా ఈ 10 ఆజ్ఞలతోనే ఇమిడి ఉంటాయి. ఈ 10 ఆజ్ఞల్లో 16, 17 వచనాలు చూస్తే, నిర్గమాకాండ 20వ అధ్యాయం 16, 17 వచనాల్లో నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, ఆశించకూడదు, భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ ఏది కూడా పొరుగువాని భార్యను ఏం చేయొద్దు అంటున్నాడు? ఆశించొద్దు. పొరుగువానిది ఏది ఆశించడు ఉత్తమమైనటువంటి భర్త. అది మనకెందుకులే, అది నాది కాదు, నా వస్తువులేయో నాకు సరిపోతవి, నా ప్రాపర్టీ ఏదో నాదే అనుకునేటువంటి తలంపుతో ఉంటాడు అనేటువంటిది దేవుని యొక్క గ్రంథం మనకి తేటగా తెలియజేస్తుంది. ఏమండి, 3 సంగతులు జ్ఞాపకం చేసుకున్నాం. భార్య కొరకు ఏం చేసేవారే ఉంటారు? ప్రార్థన చేయాలి. ప్రార్థన చాలా ప్రాముఖ్యం ప్రియమైన వారు. ఇళ్లల్లో ఎక్కువ శాతం స్త్రీలు ప్రార్థన చేస్తారా, పురుషులు ప్రార్థన చేస్తారా? అందుకే కొన్ని చోట్ల దీవెనలు ఏమైపోతున్నాయి? రాలేకపోతున్నాయి. నా భార్య మంచి ప్రార్థనా పరురాలండి అంటాం, కరెక్ట్. మరి భర్త కూడా ఎలా ఉండాలి? అతను ప్రార్థనా పరుడిగానే ఉండాలి. రెండవదిగా సొంత శరీరం వల్లే భార్యను ఏం చేయాలని చెప్తున్నాడు? ప్రేమించాలి. సొంత శరీరంలా ప్రేమించాలి. 3వది మనం ఏం ఆలోచించామంటే, పొరుగు వాని దేనిని ఏం చేయకూడదు? ఆశించకూడదు. 4వది కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, అది సంగతి. ఉత్తమమైనటువంటి భర్త చేసేటువంటి మరో పని ఏంటంటే, భార్యను ఏం పెట్టాడో? నిష్ఠూర పెట్టాడు. నిష్ఠూర పెట్టుకోకుండా ఉంటాడు, బాధ పెట్టాడు, ఏడిపించాడు. పదే నువ్వు బాధ పెడుతుంటున్నావు అన్నట్లయితే అది ఉత్తమమైనటువంటి భర్త యొక్క లక్షణం కాదు. ఉత్తమమైన భర్త యొక్క లక్షణం కాదండి. ఏమండి, నిష్ఠూర పెట్టకూడదు. భార్య దగ్గరికి రాగానే ఒక్కొక్కరు సంతోషంతో పాటలు కూడా పాడేస్తారు, అవునా? ఒక ఆయన పాట పాడుతున్నాడు చూడండి. ఏదో పాట? ఆదికాండం 2వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు ఆదాము ఇట్లా, నేను భార్య కనపడగానే పాట వచ్చేసింది.
నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన కనుక. అది పాటనండి. అది ఎముకలలో ఒక ఎముకగా, మాంసములో మాంసముగా కారిగా నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, కనుడైన దేవుడు ఏర్పరచినది. ఎక్కడి నుంచి పుట్టిన పాట అది? రచయితల గ్రంథంలో నుంచి చక్కటి కీర్తనలు రాస్తారు. ఎవరు దగ్గరికి రాగానే పాట పాడేశాడు ఆదాం గారు. మీ యజమానులు మిమ్మల్ని చూడగానే అబ్బా ఎప్పుడన్నా పాట పాడారా? పాట పాడితే మీకు ఏమనిపిస్తుంది? ఇవాళ ఏంటో నా భర్త చాలా సంతోషంగా ఉన్నారు, ఆయనకి ఇష్టమైన పదార్థం ఏదో చేసి పెట్టాలి. ఎప్పుడుంటాయి ఈ సంతోషాలు? జీవితాంతం ఉంటాయా? వివాహం మొదట్లోనే ఉంటాయా? కనుక భార్యను ఏం పెట్టొద్దండి? నిష్ఠూర పెట్టొద్దు. ఎన్ని చెప్పాను? 5వ సంగతికి వస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో భార్యను పనివారు కాకుండా పాలివారు అని గ్రహించాలి. కొందరు భర్తలో భార్యని ఎలాగో వాళ్ళు అనుకుంటారు, నీవు నేను చెప్పిన పనులన్నీ చేయాలి. మరి ఈయన ఏం చేస్తాడు అంటే పనివారి కింద చూస్తున్నారా? నాతో పాటు కూడా ఈవిడి పాలివారే. గ్రంథం ఏమి చెప్పింది? జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో ఏమై ఉన్నారు? పాలివారు, పనివారు కాదు. నువ్వు నా పని మనిషివి కాబట్టి నేను చెప్పినట్టే చేయాలని ఏ పురుషుడని అంటున్నాడు అనుకోండి, ఆ టైటిల్కి అతనికి అర్థం లేదు. ఏంటి ఈరోజు ప్రసంగం? ఉత్తమమైన భార్య కాదు, వచ్చే వారం భార్య చూద్దాం. అంటే కుటుంబాల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి, కుటుంబ వ్యవస్థ గురించి కొన్ని పాఠాలు వింటున్నాం కాబట్టి ఆలోచన చేస్తాం. ముందుగా పురుషుల గురించి జ్ఞాపకం చేద్దామని ఈ సంగతులు జ్ఞాపకం చేస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, భార్య పాలివారైన గ్రహించాలి. నన్ను అసలు ఇంట్లో భార్యగానే చూడట్లేదండి అని ఒక్కొక్క స్త్రీ ఏడుస్తుంది. ఈ గొడ్డు చాకరీ చేయలేకపోతున్నానండి, అసలు నన్ను కనీసం నా సగభాగమని చూడట్లేదు ఇతను. నీది దేహమే కాదనట్లేదు, నీకు బలహీనతలు ఉంటాయి. నిజంగా నువ్వు గ్రంథాన్ని చేపట్టిన వ్యక్తివైతే, ప్రార్థించే వ్యక్తివైతే, దేవునికి నమ్మకస్తుడిగా జీవిస్తున్నటువంటి వ్యక్తివైతే, పాలివారు, నా భార్య నాతో కూడా సగభాగమే, పాలివారు కాబట్టి అన్నిటిలోనూ పాలివారు అంటాం కదా. ఈ నా అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఆవిడని పాలిభాగస్త్రాలుగా చూడం. నేను అనేటువంటి ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో అది గర్వానికి, అహంకారానికి సూచనగా కనపడుతుంది. కాబట్టి భార్యను పాలిభాగస్త్రాలుగా చూడరు. ఆవిడ ఎంతసేపు కూడా పనివారిగానే చూస్తూ ఉంటారు. కనుక గ్రంథం చెప్పే సమాచారం ఏంటంటే,
ఉత్తమమైనటువంటి భర్త భార్యను ఎలాగా గ్రహించాలి? ఆమె నాతో పాలిభాగస్తురాలు ప్రతి విషయంలోనూ. అలాగా అనుకుంటున్నారా ఈ సమాజంలో? అలా అనుకుంటే అసలు ఇంట్లో సమస్యలు వస్తాయా? అలా లేరు కదా. కుటుంబ వ్యవస్థ బాగుంటేనే సమాజం బాగుంటుందండి. కొన్ని కుటుంబాలని మాదిరిగా చెప్పాడు గ్రంథంలో దేవుడు. అసలు కుటుంబాలు బాగోకే కదండి జనాల్లో ఇంత గోల పెట్టేది, ఏడ్చేది. నా కూతురు జీవితం బాగోలేదని, నా కొడుకు జీవితం బాగోలేదని, లేకపోతే నా కోడల పరిస్థితి ఇదని ఎన్ని కుటుంబాలు కన్నీరు కారుస్తున్నాయి లోకంలో. కుటుంబ వ్యవస్థలు బాగలేవు. ఆ రోజున దేవుడు వివాహం చేసిన మాట వాస్తవం. ఆ తొలి వివాహంలో ఆయన సంతోషంగానే చేశాడు. కానీ మరొక వ్యక్తికి అవకాశం ఇచ్చారు కాబట్టి దేవునికి కన్నీరు మిగిల్చబడింది. తర్వాత మళ్ళీ రేపు ఇంకొక వివాహం జరగబోతుంది అనుకోండి. సృష్టి ప్రారంభంలో ఒక వివాహం జరిగింది, ఈ సృష్టి ముగింపులో మరొక వివాహం. అక్కడతో మొత్తం ప్రపంచం ఏమైపోతుంది? అంతమవుతుంది. ఈ మధ్యలో జరిగే పెళ్ళిళ్ళన్నీ కూడా నమూనాయే. రాబోయే వివాహానికి ఇవన్నీ కూడా ప్రిపరేషన్ అన్నమాట. అందుకే వివాహం అంటాడు. అన్ని విషయంలో ఎలాగంటాడు? ఘనమైన. అసలు ఇది ఘనమైనది అనటానికి ఒకళ్ళ నుంచి ఒకళ్ళ వివాహాలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళ స్థాయిని బట్టి. అందువల్ల కుటుంబ వ్యవస్థ బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడు మన కుటుంబం కోసమే కదా ప్రార్థన చేస్తాం. తెల్లవారు లేచి ఎర్లీ మార్నింగ్ మోకరించి నా భార్యను కాపాడండి, నా పిల్లల్ని కాపాడండి, నా మనవరాలను కాపాడండి, మా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండేలాగా చేయండి, అనేకులకు మాదిరిగా చేయండి అని మన కుటుంబాల గురించి మనం ప్రార్థన చేసుకుంటాం. కుటుంబం బాగుంటే ఏడవం కదా. కనుక కుటుంబ వ్యవస్థలో భార్యను ఎలా చూడాలంట? పాలివారిగా చూడాలండి. అదే వచనాన్ని మళ్ళీ చదువుతాం. అటువల్లే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారి ఉన్నారు ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను ఏం చేయాలి? అదే అండి, భార్యని సన్మానించాలట. ఇది ఎక్కువ జరుగుతుందా తక్కువ జరుగుతుందా? ఈ పాయింట్ మీకు అర్థం అవ్వలేదా? భార్యను ఏం చేయాలి? సన్మానించాలి. సన్మానించడం అంటే గౌరవించాలి. అసలు గౌరవం ఎక్కడుంది? ఇప్పుడు మిమ్మల్ని అడిగాను అనుకో, మీ యజమాని మిమ్మల్ని గౌరవిస్తున్నారని అడిగాను అనుకో, మీ నుంచి వచ్చే సమాధానము ఎలా ఉంటుంది? ఏదో మొదట్లో గౌరవించేవాడు కానండి, ఇప్పుడు గౌరవం లేదు, ఏమీ లేదు. అలా ఉంటాయి. మరి దేవుని మాటను మనము నిర్లక్ష్య పెడుతున్నప్పుడు క్రైస్తవులుగా మనం ఎలాగని పరిగణనలో తీసుకుంటాడు దేవుడు? మనకి ఏ ఆశీర్వాదం ఇవ్వాలన్నా నీ కుటుంబం బాగోలేదు కదా అంటాడేమో. సన్మానించాలట భార్యని. ఆవిడ బలహీనమైన ఘటం. నిజంగా శక్తిలో ఆవిడ తక్కువ శక్తే. అక్కడ మటుకు మనం పురుషులు గ్రహిస్తారు. నా భార్య బలహీనురాలే శారీరకంగా బలహీనురాలని ఆవిడ తక్కువ చేసి మాట్లాడవచ్చా? గౌరవించాలంటే, సన్మానించాలంటే నువ్వు గ్రంథాన్ని అనుసరించి జీవించే వ్యక్తివైతే. ఎన్ని చెప్పానండి? 6. మరో సంగతికి వస్తాను. సామెతల గ్రంథము 31వ అధ్యాయం
11వ వచనం. ఆమె పెనిమిటి భార్య మీద ఏముండాలి? నమ్మకం ఉండాలి, అనుమానం ఉండకూడదు. ఈ లక్షణాలన్నీ ఎవరి అని ఇప్పుడు చూస్తున్నాం? ఉత్తమమైన భర్త భార్య మీద నమ్మకం కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలట. ఎంత నమ్మకమో, నమ్మకమైనటువంటి వానికి దీవెనలు మెండుగా ఉంటాయి. నీవు ఏ విషయంలోనైనా నమ్మకస్తురాలుగా ఉండాలి, నమ్మకస్తుడిగా ఉండాలి. భార్యను అనుమానించొద్దు అంటున్నాడు. ఏమండి? 31వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూసినట్లయితే, చూసారా, అందరికంటే నువ్వు ఎటువంటి వ్యక్తివి? మించిన దాని అంటే భార్యను మెచ్చుకోవాలా. ఎప్పుడూ మెచ్చుకోడండి నా భర్త అంటది ఒక్కొక్క స్త్రీ. ఎప్పుడు మెచ్చుకుంటాడండి? భార్యను ఏం చేయమంటున్నాడు? మెచ్చుకోవాలట. ఇంకేమంటాడు అక్కడ? వారందరినీ నీవు మించిన దానవి అని ఆమె పెనిమిటి ఆమెను ఏం చేసును? పొగడును. పొగుడుతూ ఉంటారు. అబ్బా నీ అందం అంత కాదు ఎంత కాదని పొగుడుతూ ఉంటారు. నువ్వు వంట చేస్తే అదిరిపోద్దని పొగుడుతూ ఉంటారు. ఏమండి? నీ మాటల్లో చాలా మధురంగా ఉన్నాయని పొగుడుతూ ఉంటారు. ఈ పొగడతలన్నీ ఎంతకాలం ఉంటాయి? జీవితాంతం ఉండాలా? కొద్ది రోజులు ఉండాలా? ఉంటున్నాయా? నా మాటలు వింటున్నారా? ప్రియమైన దేవుని వాళ్ళారా, భార్యను మెచ్చుకోవాలి అంటే తృణీకరించకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం. భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. ఈ మాటలో మీరేం రాసుకుంటారంటే, భార్యను ఆప్యాయతగా చూసుకోవాలి. ఎవరి ధర్మాలు వారు నిర్వర్తించుకుంటున్నప్పుడు చక్కగా ఆప్యాయతగా చూసుకుంటారు. నా భర్త నన్ను చాలా బాగా చూసుకుంటాడండి అనే కుటుంబాలు కూడా లేవా అమ్మా? ఎప్పుడు అంటారు తెలుసా? కొన్ని కుటుంబాల్లో భర్త ఉన్నంతసేపు ఆ విలువ తెలదు. భర్త వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అంటది ఇప్పుడు అయ్యి బాబు నన్ను చాలా ఆప్యాయతగా చూసుకునేవారు. మరి ఉన్నప్పుడు ఎప్పుడన్నా పొగిడేవా? భార్య యొక్క లక్షణాలు చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం. ఈ సందర్భంలో మనం ఏం ఆలోచన చేస్తామంటే, భార్యను ఆప్యాయతగా చూసుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము ఇందా చదివిన మాట మరొకసారి చేస్తాం. అక్కడ ఒక సంగతిని ఆలోచించండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని మళ్ళా చదువుతున్నాం. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో ఎరిగి, అదండి భార్య యొక్క బలహీనతలు గ్రహించి ఆమెను బలపరచుకోవాలి. నువ్వెందుకు పనికిరావు అని తృణీకరించకూడదట. నువ్వు తృణీకరిస్తున్నావు అంటే దేవుని మాటను తృణీకరించినట్లే కదా. బలపరచాలి. ఎలాగూ ఆవిడ బలపడుతుంది? ఆత్మీయంగా ఎలా బలపడుద్ది, శారీరకంగా ఎలా బలపడుతుంది అని ఆలోచన చేయాలి. మరో సంగతి జ్ఞాపకం చేస్తాను. భార్యతో మృదువుగా మాట్లాడాలి. భార్యతో ఎలా మాట్లాడాలా? మృదువుగా మాట్లాడడం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? మృదువుగా మాట్లాడడం అంటే ఎలా ఉంటుంది? ఓ మాట చెప్తారా?
అమ్మా అదేలే, ఇంకా ఆ మాట చెప్పారు. ఇంకా ఎలాగుంటుంది చెప్పండి? మృదువుగా చెప్పరా? ఎప్పుడూ కూడా మృదువుగా మాట్లాడలేదు అసలు మీ యజమానులు. ఎలా ఉంటుందో చూడండి. పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం 564 పేజీ. మీ ఎవరి దగ్గర మార్కులు ఉంటే 10వ వచనాన్ని హైలైట్ చేయండి. ఇప్పుడు నా ప్రియుడు, అదిగోండి. భార్యతో ఎలా మాట్లాడాలంట? మృదువుగా మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? చదవండి. అబ్బా, ఎప్పుడన్నా మిమ్మల్ని నా ప్రియురాలని పిలిచాడా నీ భర్త? మాట్లాడట్లేదు ఎవరో. నా ప్రియురాలా? బా, అసలు మా కుటుంబంలో నువ్వే అందగత్వం ఎప్పుడన్నా అన్నారా మిమ్మల్ని? నా మాటలు అర్థమవుతున్నాయా లేదా మీకు? నువ్వు సుందరవి, అసలు నువ్వు మా ఇంట్లోకి వచ్చిన తర్వాత మా ఇల్లు అందం పెరిగిపోయింది, అంత అందగత్యం నువ్వు. నా ప్రియురాల సుందరవతి, లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయిన, వర్షాకాలము తీరిపోయిన, వర్షమిక రాదు, దేశమంతటా పువ్వులు పూసినవి, పెట్టెల కోలాహలము చేయి కాలం వచ్చను, పావుర స్వరం మన దేశంలో వినబడుచున్నది, అజ్జూరపు కాయలు పక్వమ్మనికి వచ్చినాయి. 14వ వచనం చూసినట్లయితే, బండ సందులో ఎగురు నా పావురమా, అబ్బా, పేటి బీటులను ఆశ్రయించి నా పావురము, నీ స్వరము, అబ్బా. ఎప్పుడన్నా పాట పాడినప్పుడు అసలు నీ టోన్ అస్సలు బాగోలేదు, అసలు ఎప్పుడు పాడకన్నాడా నీ భర్త? ఎంత బాగోకపోయినా ఏదో అప్పుడప్పుడు అంటారేంటి, రేగి డబ్బానే తారు రోడ్డు మీద గీసినట్టు వస్తుంది నీ శబ్దం అని అంటారు కదా, లేకపోతే గులకరాళ్ళు వేసినట్టు వస్తుంది. అలా ఉన్నా కానీ అబ్బా నా భార్య టోను అసలు మధురం, వింటుంటే అలాగా గాల్లో తేలిపోతున్నట్టుందని ఎప్పుడని అన్నాడా? నీ స్వరం మధురం, నీ ముఖం మనోహరం, నీ స్వరం పదే పదే నాకు వినబడనిమ్ము. మరి మీరు పాట పాడుతుంటే, ఆడపిల్లలందరూ పాట పాడుతుంటే ఎలా ఉంటుందండి? మిమ్మల్ని అందరినీ స్టేజ్ కింద నిలబెట్టి సాయి పెళ్ళికి పాడిస్తాను. కనపడరా? మరి క్రీస్తు సంఘం అంటే ముందు గాత్ర సంగీతం పాడాలా లేదా? మరి పాడాలి. మరి గాత్ర సంగీతం పాడాలంటే ఒక ప్రక్కన ఆడవాళ్ళు, ఒక ప్రక్కన మగవాళ్ళు సిద్ధపడి ఒక పల్లవికి శరణం పాడారనుకోండి, తర్వాత ఆర్కెస్ట్రా వాళ్ళకి ఇచ్చేస్తాం. అప్పుడు విన్న వాళ్ళందరూ ఎవరిండబో ఇంత మధురంగా పాడుతున్నారు, అసలు సింగర్స్ మేమే పాడలేకపోతున్నాం. స్వరం మధురం ఏంటోనండి. అసలు ఎప్పుడు నా భర్త ఇంట్లో ఉంటాడు కానీ నాతో మాట్లాడండి, ఉన్న ఒకటే లేకపోను, ఎందుకండి మనిషి అని భార్య ఎప్పుడైనా బాధపడింది అనుకో, ఇంకా ఆవిడ మనసులో ఇంకా నువ్వు ప్రేమను ఏం చేయలేవు, సంపాదించలేవు. రోజు రోజుకి హృదయం కఠినమైపోతుంది. ఎందుకు ఈ మనిషి మాట్లాడటం నాతో, ఎందుకు చేసుకున్నాడు నన్ను? భార్యతో ఎలా మాట్లాడాలంట? మృదువుగా. ఇదిగో వర్షం పడుతుంది, ఏమైనా పకోడీలు వండుతావా? బజ్జీలు ఏమన్నా వేస్తావా? అసలు నువ్వు మృదువుగా అడిగితే ఏదన్నా చేద్దే. ఓయ్ చేసావా, చేయవా? కఠినంగా మాట్లా అసలు నేనేమి చేయను బాగుంటుంది, వదిలిపోయింది అక్కడితో. నువ్వు కఠినంగా బిహేవ్ చేస్తే ఆవిడ కూడా కఠినంగానే ఉంటుంది. మృదువుగా అన్నాడు గ్రంథంలో.
మృదువుగా మాట్లాడమంటున్నాడు. ఏమండి? అయితే ఇక్కడ ఒక మాట మర్చిపోకండి, భార్య మాట కన్నా దేవుని మాట వినండి. అది దేవుని ఆజ్ఞ, అది మర్చిపోవద్దు. దీనికి ఆదికాండం 3:15 రాసుకోండి. ఓకే, ఇంకో 2 సంగతులు ఉన్నాయి, వాటిని చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూసినట్లయితే, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు, అతడు నాయకత్వాన్ని ప్రదర్శించాలి ఇంట్లో. ఉత్తమమైన భర్త, అతడు నాయకుడు. స్త్రీ ఎంత చేసినా కానీ నాయకురాలు కాదు. నీ నాయకత్వం అనేటువంటిది పురుషునిదే. నీ నాయకత్వాన్ని స్త్రీ తృణీకరించకూడదు. నీకుండే స్థాయిని నీకు ఇవ్వాలి పురుషునికి. గౌరవించాలి. అండి, నాయకత్వాన్ని అతను ప్రదర్శించాలి. నీ యజమానే నీకు నాయకుడు. సంఘానికి నాయకులు ఎవరండి? సంఘమునకు శిరస్సు ఎవరండి? సంఘానికి నాయకులు ఎవరండి? క్రీస్తే. అంటే ఇప్పుడు క్రీస్తు చెప్పినట్లుగా ఎవరింటారండి? సంఘం వింటుంది. ఇంట్లో యజమాని చెప్పినట్లుగా ఎవరింటారండి? భార్య ఉంటుంది. భార్య ఉంటుంది. నాయకత్వం, లీడ్ పర్సన్ అతనే, లీడింగ్ చేసేది అతనే. నాకు తెలుసు, నేను ఎలా చెప్తాను, అది 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 కరెక్ట్, బైబిల్ ప్రకారంగా అది కరెక్ట్ కాదు. నువ్వు ఏదైనా సలహా ఇస్తే ఇవ్వు. ఆ సలహాన్ని యజమాని స్వీకరిస్తాడు. అలాగని సలహా ఇవ్వద్దని నేను ఏమనట్లేదు, గ్రంథం ఏం చెప్పట్లేదు. ఉత్తమమైనటువంటి భార్య లక్షణాల్లో మనం ఆలోచన చేస్తాం. అయ్యి ఈరోజు ఎవరి ఆలోచన చేస్తున్నా? భర్త. మీ యజమానికి చెప్పవలసిన అవసరం ఉంది. ఇవి యవనస్తులకైతే ఇంకా ఫార్వర్డ్గా మంచి లెసన్స్ వాళ్ళు ముందే వేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పురుషుడు ఇంట్లో ఏం వహించాలా? నాయకత్వం వహించాలి. నువ్వు బాసు అంతే. ఇంట్లో బాసు అని మరీ కఠినంగా నువ్వు ప్రవర్తించడానికి లేదు. మనందరికీ ఇంకో బాసు ఉన్నాడు తెలుసా? ఆయనకి మనం ఏం చేయాలా? లెక్క చెప్పాలి. నువ్వు ఇంట్లో కఠినంగా ప్రవర్తించావు అనుకో, ఒక్కసారి అసలు బాసును గుర్తు చేసుకో. అలా కఠినంగా కానీ ఆయన కానీ ఉండుంటమైతే అసలు భూమి మీద మనకు మనుగడే లేదు. ఆయన ప్రేమమూర్తి. ప్రేమకు ఆయన మించినటువంటి ఆయన లేరు. అటువంటి ఆయన క్రీస్తు సంఘానికి నాయకుడిగా ఉన్నప్పుడు కుటుంబానికి నువ్వు నాయకుడు. ఏమండి? మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, సృష్టాది నుండి దేవుడు వారిని పురుషునిగాను అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే నీకు నువ్వుగా స్వతంత్రంగా ఉండాలి అని అర్థం. ఒక్కొక్కరికి స్వతంత్రత ఉండదండి. పురుషుడికి స్వతంత్రత ఉండదు, స్త్రీకి స్వతంత్రత ఉండదు. సృష్టి ఆది నుండి పురుషునిగాను స్త్రీగా నిర్మించడం ఎవరికి ఇవ్వాల్సినటువంటి ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చాడని అర్థం. స్వతంత్రతగా ఉండమన్నాడు. నువ్వు బాండేజ్లో చెరలో ఉన్నటువంటి వ్యక్తిగా ఉండటానికి కాదు. నీ ఇల్లే స్వర్గసీమ అన్నారు పెద్దలు. ఏమన్నారు తెలుసా? గృహమే స్వర్గసీమ అన్నారు. ఒక్కొక్కరు ఇంటికి రాగానే అబ్బా నా ఇంటికి వెళ్తున్నాను అని సంతోషంతో భర్త వస్తాడు. ఒక్కొక్క భర్త ఇంటికి వెళ్ళినా కానీ ఎందుకు నరకంలోకి వెళ్ళినట్లు, కాసేపు ఎప్పుడో కోరుకుడు ఆయనకి వెళ్దాంలే అనే భర్తలు లేరా? నా మాటలు అర్థమవుతున్నాయి లేదో మీకు? డ్యూటీ దిగ్గానే వర్క్ అవ్వగానే నేను త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి,
నా భార్య చూస్తుంది, నా కోసం చక్కటి వంట సిద్ధం చేసి ఉంటుంది అనుకునేటువంటి కుటుంబాలుగా అసలు ఇంటికి వెళ్తే నేను స్వర్గంలోకి వెళ్ళినట్లే. ఒక్కొక్క ఆయన ఇంటికి వెళ్తే నరకంలోకి వెళ్ళినట్టురా బాబు ఎందుకులే అంటాడు. ఇప్పుడు యవనస్తులు ఉంటారు, స్కూల్ అవగానే కాలేజ్ అవగానే వాళ్ళు నేరుగా ఎక్కడికి వచ్చేస్తారా? మాట్లాడతలేదు. పానీపూరి తిని, ఇంకేంటి చాట్ తిని, జేబీ ఖాళీ చేసుకుని అప్పుడు జాయిగా ఎక్కడికి వస్తారు? ఇంటికి. అబ్బాయి ఇంటికి వెళ్ళగానే అమ్మ మాకు మంచి పదార్థం చేసి పెడుతుంది, త్వరగా వెళ్ళిపోవాలి, అమ్మ నా పిల్లలు వస్తారని నువ్వు ఎదురు చూసి, అమ్మ ఏదో వంట చేద్దని వాళ్ళు ఎదురు చూసి అలా ఉన్నారు. ఇప్పుడు వెళ్దాలే ఇంటికి అంటే ఇల్లు స్వర్గంగా కనపడతలేదా? సుందరమైన ఇల్లు కట్టుకున్నావు, మరి స్వర్గంగా కనపడతలేదంటే? ఈ మధ్యకాలంలో ఒక చోట ప్రసంగం చేశాను. ప్రభు ఉన్న ఇంట్లో ఏముంటాయో నాకు గుర్తులేదు ఎక్కడ చేశానో. దేవుడు ఆ ఇంట్లో లేకపోతే ఆ ఇల్లు నరకమే. అందువల్ల ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా స్వతంత్రంగా సంతోషంగా ఉండండి. నేను స్త్రీని అనేటువంటి విషయం నువ్వు మర్చిపోకో, నేను పురుషుని అనేటువంటి విషయము నువ్వు మర్చిపోకో. సృష్టి ఆది నుండి పురుషునిగానే చూశాడు, స్త్రీనిగానే చూశాడు. నీకంటే ఆయన ఒక మెట్టు ఎక్కువగానే చెప్పాడు. ప్రతి స్త్రీకి శిరస్సు పురుషుడనియు, పురుషునికి శిరస్సు క్రీస్తనియు మీరు గుర్తించాలంటాడు కొరింథీ పత్రికలో. నువ్వు ఇక్కడ భర్తను నువ్వు గౌరవించినప్పుడు సంఘంలో ఉన్నటువంటి శిరస్సు అనేటువంటి క్రీస్తును కూడా ఏం చేసిన వ్యక్తి అవుతావు? గౌరవించిన వ్యక్తి, ఆయన నాయకత్వాన్ని కూడా గౌరవించినటువంటి వ్యక్తి అవుతావు. కనుక ఈరోజు మనం ఏం ఆలోచన చేసామంటే ఉత్తమమైనటువంటి భర్త యొక్క లక్షణాలు. మొట్టమొదటిగా ఏం చెప్పాను మీకు? భార్య కొరకు ఏం చేసేవాడే ఉండాలి? ప్రార్థన చేసేవాడే ఉండాలి. నీకు ప్రార్థన రాదు, ఒక్కొక్క యజమానికి కొన్ని షార్ట్ ప్రేయర్ చేస్తారనుకోండి, అందులోనే నీ భార్య విషయం ఖచ్చితంగా మెన్షన్ చేయి. రెండవది, సొంత శరీరం వల్లే భార్యను ఏం చేయాలి? ప్రేమించాలి. మూడవది, పొరుగు అనేటువంటి భార్యను ఏం చేయొద్దు అన్నాడు? ఆశించొద్దు. భార్యను నాలుగవది, నిష్ఠూర పెట్టొద్దు. నిజంగా ప్రతి కుటుంబాల్లో, అన్ని కుటుంబాలను అనకూడదు, కొన్ని కుటుంబాల్లో భార్యలు ఏడ్చేవాళ్ళు లేరా? ఎవరు నిష్ఠూర పెడుతున్నారు వాళ్ళని? ఈరోజు పాఠాన్ని బట్టి భర్తే. తర్వాత పనివారు కాదు, వాళ్ళు ఎవరు? పాలివారు. ఏమండి? భార్యను ఏం చేయాలి? సన్మానించు, అంటే గౌరవించు. సన్మానించమని రోజుకో సాల్వ తెచ్చి కప్పేసి దండేసి, మా పాస్టర్ గారు సన్మానించమన్నారు, కూర్చో మహారాజా కుర్చీలో, నీకు సాల్వ వేస్తాను అని అటు ఇటు కొట్టేస్తున్నాం అనుకో, రోజు కొట్టేసి మళ్ళీ సన్మానమా? తిట్టేసి సన్మానమా? నమ్మకం ఉండాలి, మెచ్చుకోవాలి, తృణీకరించకూడదు. భార్యను ఎలా చూడాలి? అబ్బా ఎంత ఆప్యాయత, చంటి పిల్లని చూసినట్టుగా చూసుకుంటాడు ఒక్కొక్క ఆయన భార్యని. నా భార్య లేకపోతే నాకేమీ లేదండి. నిజమే, ఈ పాఠంలో ఈ పాయింట్ కాడ ఆ విషయంలో ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. భార్యను ఎలా చూసుకోవాలి? ఆప్యాయతగా చూసుకోవాలి. బిరుసుగా మాట్లాడకూడదు. ఆవిడ మనసు సున్నితం, ఆవిడ మనసు గాయపడిందంటే కష్టంగా ఉంటుంది. మృదువుగా. తర్వాత ఏం చెప్పుకున్నాం? అది ఒకవేళ నిజంగా ఒకవేళ ఆమెకి ఏదన్నా బలహీనత వచ్చిందనుకోండి, అలాగే వస్తుందండి. ఆవిడ తలపోటు వద్దే, ఆవిడే జెండు బోర రాసుకుంటుంది, ఆవిడే ట్యాబ్లెట్లు వేసుకుంటుంది, తగ్గుతుంది లేకపోతే లేదు అనుకోవచ్చు. భర్త అంతమాన నీరసం అంటుందండి అనొచ్చా? నా మాట అర్థమవుతలేదు మీకు? రైట్, ఆవిడ బలహీనత వచ్చిందేమో, మరి వాతావరణం బట్టి వచ్చిందో, నీళ్ళ బట్టి వచ్చిందో, ఆహారాన్ని బట్టి వచ్చిందో, లేకపోతే పని ఎక్కువ చేయడం వల్ల వచ్చిందో. తృణీకరించొద్దు అంటున్నాడు. భార్య బలహీనతలను గ్రహించి ఆమెను బలపరచలం.
చక్కగా ఏమండి తలపోటుగా ఉంది, ఒక టీ ఇస్తారా, ఓయ్ టీ అట్టరా అర్జెంటుగా అన్నాడు అనుకోండి, ఏదో ఇష్టం లేనట్టు టీ కాదే, వీడు ఇంత కఠినంగా మాట్లాడు కాబట్టి సాయంత్రం వంట చేయకూడదు అనుకుంటుందండి. అప్పుడు 8 అయినా కానీ స్టవ్ ఏం చేయదు, అప్పుడు తెలుస్తుంది. భార్యతో ఎలా మాట్లాడమన్నాడు? మృదువుగా మాట్లాడాలి. మర్చిపోకండి, ఇది మట్టుకు మీ పుస్తకంలో రౌండ్ చేసుకోండి ఈ పాయింట్. భార్య మాట కన్నా దేవుని ఆజ్ఞ విన్నా ఆయన మాటకు విలువ ఇవ్వాలి. అతడు నాయకత్వాన్ని ఏం చేయాలి? నాయకత్వాన్ని ప్రదర్శించాలి, స్వతంత్రంగా ఉండాలి. చివరగా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, క్షమించండి 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతాం. ఎవడైనాను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. కుటుంబాన్ని పోషించాలని రాసుకోండి ఈ పాయింట్లో. ఉత్తమమైన భర్త కుటుంబాన్ని ఏం చేయాలి? అది నీ బాధ్యత. నీ భార్య, పిల్లలు, అది నీకు ఫ్యామిలీ, నీ కుటుంబం. నీ కుటుంబాన్ని, తన ఇంటి వారిని అన్నాడు, అదే అక్కడ తన ఇంటి వారిని, అది నీ ఫ్యామిలీ. మై ఫ్యామిలీ, మై స్వీట్ ఫ్యామిలీ అంటారు. ఒకళ్ళు గ్రూపులో పెట్టుకుంటారు, ఫ్యామిలీ గ్రూప్ ఉంటుంది ఒకటి, మై స్వీట్ ఫ్యామిలీ అని పెట్టుకుంటారు. ఆ గ్రూప్ ఏదో ఇష్టమైనటువంటి పేరు పెట్టుకుని మా ఫ్యామిలీ గ్రూప్ అండి ఇది అంటాడు. ఏంటి, ఇంట్లో ఏది జరిగినా కానీ ఫ్యామిలీ గ్రూప్కి అందరికి ఏం చేస్తారు? ఈ మెసేజ్ని వెళ్ళిపోద్ది. ఎంత సంతోషం షేర్ చేసుకుంటారండి. ఈరోజు ఇంట్లో మేము ఫలావ్ చేసుకున్నాం, షేర్ చేసి. ఈరోజు మేము దెబ్బలాడుకున్నాం, షేర్ చేసి. ఈరోజు మేము ఊరు వెళ్ళాం, షేర్ చేసి. ఈరోజు మేము మంచి వాక్యం విన్నాం, మా ఫ్యామిలీ అంతా, మా అబ్బాయి, మా భర్త, మా పిల్లలు అందరూ ఇంట్లో కూర్చుని లేదా గుళ్ళో కూర్చుని ఆరాధనకి వెళ్ళాము, ఈరోజు మేము ఆరాధన చేసాము. ఇది మా మా ఈరోజు మా యొక్క దినచర్యని ఆ గ్రూప్కి షేర్ చేయి. ఆ గ్రూపులో ఆ మాటను చూసి మరొకరు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు హెచ్చరిక చేసి, వీళ్ళ ఫ్యామిలీ అంతా ఇవాళ గుళ్ళోకి వెళ్ళారంట, ఇవాళ కుటుంబ వ్యవస్థ గురించి అంట ఉత్తమమైన భర్త లక్షణాలు నేర్చుకున్నారంట. అంటే మేము ఇంటికాడ కూర్చున్నాం, మేము కూడా గుడికి వెళ్ళాలా, ఆరాధన చెయ్యాలా అనే ఆలోచన వారిలో మెదులుతుంది కదా. అలా కూడా నువ్వు మెసేజ్ ఇచ్చినటువంటి వ్యక్తి అవుతావుగా. అందువల్ల చివరగా మనం ఏం చెప్పుకున్నామంటే, కుటుంబాన్ని ఏం చేయాలి? పోషించాలి. ఉత్తమమైనటువంటి భర్తగా వారి పాత్ర వారు పోషించినప్పుడు దేవుడు ఆయన కూడా నీకు ఇవ్వాల్సినటువంటి దీవెనలు మిండారా నీ భర్తను బట్టి భార్యకు, పిల్లలకు మిండారా అనుగ్రహిస్తాడని ఈ మాటలన్నీ హెచ్చరించుకుంటూ మీ అందరిని హెచ్చరిస్తూ ప్రేమతో మీ అందరికి వందనాలు తెలియజేసుకుంటే ఎంతటితో ముగిస్తున్న మీ అందరికి వందనాలు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, కుటుంబ వ్యవస్థ బాగుండాలి. కుటుంబం సురక్షం అయితే వివాహం విత్తనం లాంటిది. విత్తనం ఎంత శ్రేష్టమైనది అయితే వృక్షం అంత మంచి ఫలాలను ఇస్తుంది. ఇంత రహస్యాన్ని గ్రంథంలో దాచావా తండ్రి. అందులో నుంచి కొన్ని విషయాలు మాకు నేర్పిస్తున్నావు తండ్రి. ఉత్తమమైనటువంటి ఎన్నిక చేసుకున్నట్లోనే ఉంది నాయన. ఉత్తమమైనటువంటి భర్తను కలిగి ఉన్నటువంటి ప్రతి స్త్రీ అందును బట్టి నీకు స్తోత్రాలు చెబుతూ, ఉత్తమమైనటువంటి భర్త యొక్క లక్షణాల్లో నా భర్త ఉన్నాడా లేదా, లేకుంటే ఈ లక్షణాలు అలవర్చుకునేలాగా చేయాలని వారు నిత్యము నిన్ను ప్రార్థించే మనసు దయచేయండి. ఈ మాటలు మంచి నేల పండు విత్తనం వలె ఫలింపచేయండి. మిగతా మేలుకరంగా మార్చండి. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.